ప్రిపరేషన్ అవుతూ ఉంది. ఓకే, బాగానే ఉంది, బాగా చదువుతున్నాను, మంచి సిలబస్ ఉంది, మంచి మెటీరియల్ ఉంది, బాగా చదువుతున్నాను, షెడ్యూల్ చేసుకున్నాను, ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ల్యాగ్ అవుతుంది. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి? నేనేం చదివాను, ప్రాపర్గా చదివానా లేదా, సో ఓకే నేను బాగా ఉన్నానా లేదా, నా ప్రిపరేషన్ కరెక్ట్ వేలోనే ఉందా లేదని తెలియడానికి ఎలా? వీటిని అన్నిటినీ కూడా పక్కకు నెట్టేసేయండి ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం. సో ఇది ఫస్ట్ రీజన్, నా ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది, దీనివల్ల నా ఫ్యూచర్ డిస్టర్బెన్స్ అవుతుంది, దీనివల్ల భవిష్యత్తులో నేను సంతోషంగా ఉండదు, దీనివల్ల భవిష్యత్తులో నేను కష్టం పడతాను, కష్టాలు పడాల్సి వస్తుంది అనేటువంటి విషయం ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. Yes, మరి ఇంటి దగ్గర ప్రిపరేషన్ కొనసాగించేవాళ్ళు. సో రకరకాల బాధ్యతలు కావచ్చు, ఏదో ఒక కారణం చేత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే ప్రజెంట్ సినారియోలో డిఎస్సి కావచ్చు, ఇంటి దగ్గర ఉండి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో దానికి కారణాలు ఏవైనా కావచ్చు. సో మరి ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు అనేక రకాల డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరల్గా చేసేటువంటి తప్పులేంటి? సో తప్పులంటే అవి కావాలని కాదు, బట్ యాక్సిడెంటల్గా కూడా జరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఏమైనా ఇలాంటి తప్పులు మన ప్రిపరేషన్లో ఉన్నాయా? సో మరి వాటిని ఏ విధంగా సరి చేసుకోగలం? సో వాటిని అయితే విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తరచుగా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. సో కారణాలు చాలా ఉంటాయండి. సో దాంట్లో మేజర్గా ఉండేటువంటి కారణాలు ఏంటి? సో మనము ఆ కారణాలు ఏవైతే మనం డిస్టర్బెన్స్ చేస్తుంటాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి బద్ధ శత్రువు ఏంటంటే మొబైల్ అండి. గుర్తుపెట్టుకోండి, మొబైల్ కావచ్చు, ఒక టీవీ కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళడం కావచ్చు, స్నేహితులు కావచ్చు. సో ఇలా రకరకాల డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమానో లేదంటే ఒక టీవీనో ఒక మొబైల్లో పట్టుకున్నాం అనుకుందాం. సో ఒక టీవీ చూస్తున్నాం, లేదంటే ఒక సినిమా చూస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా సీరియస్గా ప్రిపేర్ ఆస్పిరెంట్స్కి మొబైల్ పట్టుకోగానే, లేదంటే ఒక టీవీ దగ్గర కూర్చున్నాం, లేదంటే ఒక మూవీకి వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం. సో దీనివల్ల నా ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుందా కావట్లేదు? జెన్యూన్గా మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. సో 100% మనకు యూస్ఫుల్గా లేదనిపిస్తే 100% పక్కన నెట్టేసేయండి. సో దాంతో మన భవిష్యత్తులో ఎంత హ్యాపీగా ఉండాలో, ఇప్పుడు టెంపరీ హ్యాపీనెస్ చూసుకుంటే కంప్లీట్గా మన ఫ్యూచర్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అది ఫస్ట్ థింగ్ అండి. మీరు మొబైల్ పట్టుకుని దీనివల్ల నాకు ఏమైనా యూజ్ ఉందా, నా ప్రిపరేషన్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుంది? 100% డిస్టర్బ్ చేస్తుంది, దాంట్లో సందేహం లేదు. సో కాబట్టి దీనివల్ల నా ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుంది, దీనివల్ల నా ఫ్యూచర్ డిస్టర్బెన్స్ అవుతుంది, దీనివల్ల భవిష్యత్తులో నేను సంతోషంగా ఉండదు, దీనివల్ల భవిష్యత్తులో నేను కష్టం పడతాను, కష్టాలు పడాల్సి వస్తుంది అనేటువంటి విషయం ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. సో అలా మనం టీవీని కానీ మొబైల్ కానీ ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, జాబ్. సో జాబ్ వల్ల డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుందండి మనకి. సో మరి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిన సందర్భాలు ఉండొచ్చు, లేదంటే జాబ్ చేయాలా వద్దా అనేటువంటి కొన్ని డైలమాలో ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మరి జాబ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వదిలిపెట్టాలంటే, లేదు సార్ ఇంకా నాకు అసలు ఇంకా మా ఫ్యామిలీలో నేను జాబ్ చేస్తేనే మా ఫ్యామిలీ రన్ అవుతుంది, లేదంటే రన్ కాదు అన్న సందర్భంలో మాత్రమే జాబ్ చేయండి. లేదు సార్, కొంత ఎకనామికల్గా నేను కొంచెం కోపప్ చేసుకుంటాను, ఒక 6 months 5 months అలా నేను చేసుకోగలుగుతాను ఎగ్జామ్ వరకు అంటే, రైట్, ఆ జాబ్ని పక్కకు పెట్టేశాను. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ ఒకటి కాకుండా 100 దొరుకుతాయి మీ దగ్గర టాలెంట్ ఉంటే. సో అది జాబ్ విషయం. అండ్ పిల్లలతో డిస్టర్బెన్స్ ఉంటుందండి. మ్యాక్సిమం పిల్లలతో డిస్టర్బెన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో పిల్లల్ని ఎవరికైనా హ్యాండ్ ఓవర్, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని వీడియోస్లో, పిల్లల్ని ఎవరైనా నమ్మకస్తులకు హ్యాండ్ ఓవర్, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్కే మన సిచ్యువేషన్ చెప్పుకొని, సో నేను ఇలా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, మీ వల్ల నాకు సపోర్ట్ కావాలి,
వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్, లేదంటే పేరెంట్స్, లేదంటే ఇన్లాస్, అత్తలు, మామలు, ఇంకా ఎవరైనా ఆడపడుచులు వీళ్ళుంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు జెన్యూన్గా మీ ప్రాబ్లం ఏంటి, నాకు ఎలా డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలతో వివరించడానికి ప్రయత్నించండి. సో ఇలా మనకు తరచుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, అండ్ అదేవిధంగా పండుగల సందర్భంగా చుట్టాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిని అన్నిటినీ కూడా పక్కకు నెట్టేసేయండి ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం. సో ఇది ఫస్ట్ రీజన్ అండి. అండ్ సెకండ్ థింగ్, ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉండదు. ఒక పర్టికులర్ షెడ్యూల్ ఏమీ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుదాంలే, సో చదువుతాను, సో చదవాలని ఉంటుంది, చదువుతాము, ఓకే. సో పర్టికులర్గా ఒక షెడ్యూల్ లేకుండా మనకి ఏంటంటే ఇలా వెళ్ళిపోతాం అనుకోండి, మనకు క్లమ్జీగా అనిపిస్తుంది మన ప్రిపరేషన్ అంతా కూడా. సో అదే లేదంటే ఒక పర్టికులర్ ఏరియాకి పోయి ఒక రూమ్ రెంట్ తీసుకొని, లేకుంటే పేయింగ్ గెస్ట్గానో ఉంటూ ఒక కోచింగ్కి వెళ్తూ ఇలా ఉన్నాం అనుకుంటే అక్కడ పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది, రన్ అవుతుంది, ఒక ప్రాపర్ వే ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇంటికాడ ఉండే వాళ్ళు తప్పు చేసేది ఏంటంటే ఒక పర్టికులర్ షెడ్యూల్ పెట్టుకోరు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బుక్ పట్టుకొని చదువుతుంటారు. సో అది ఏంటంటే మనకి మూడ్ స్వింగ్ ఉంటుంది. మనం సో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు ఈ యొక్క మైండ్ సెట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో కాబట్టి పర్టికులర్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. పర్టికులర్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా సార్, మాకు ఇన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి ఇంట్లో అంటే, సో మీరు వాటిని అన్నిటినీ ప్రీ ప్లాన్డ్గా చేసుకోవాలండి. సో చాలా ప్లాన్డ్గా ఉంటే ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకోండి. దిస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అనవసరపు ఆందోళన పడుతూ ఉంటారు. ఇంటికాడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ అనవసరంగా ఆందోళన పడుతుంటారు. సో మరి ఆందోళన కారణం ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కోచింగ్కి పోయేటువంటి స్తోమత లేదు, సో మరి కోచింగ్ పోయే వాళ్ళకే జాబ్ వస్తుంది, లేదంటే నాకంటే మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, సో నేను అసలు ఇక కాంపిటీషన్లో తట్టుకోలేను, అసలు నేను చేసేటువంటి ప్రిపరేషన్ కరెక్టా కాదా, నేను చదివేట మెటీరియల్ కరెక్టా కాదా, సో నేను రైట్ వేలోనే ఉన్నానా లేదా, హెజిటేట్ అవుతూ ఉంటారు, బాగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సో ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. సో ఎవరు ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది మీకు అవసరం లేదు, దాని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదండి. సో మేజర్గా ఈ తప్పు చేస్తూ ఉంటారు. సో అనవసరపు ఆందోళన అవసరం లేదు. సో ఎంతమంది 1000 మంది 1,00,000 మంది ప్రిపేర్ కానివ్వండి, మనం రేస్లో ఉన్నాం, మన దగ్గర సిలబస్ కాపీ ఉంది, మన దగ్గర ప్రాపర్ మెటీరియల్ ఉంది, ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఎలా చదవాలి, స్కోప్ ఏంటి, డెప్త్ ఏంటి, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, సో ఇవన్నీ ఎనాలిసిస్ చేసుకుంటూ చదువుతున్నాము. సో నా బ్యాక్గ్రౌండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, గోల్డ్ మెడల్ వచ్చిందా, కంపార్ట్మెంట్లో పాస్ అయ్యానా, ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ వచ్చానా, ఇవన్నీ కాంపిటేటివ్ వరల్డ్కి పనికిరావండి. మీరు కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారంటే మీ సత్తా ఏంటో చూపించాలి, దట్స్ ఇట్. మీ సత్తా ఏంటో ఎప్పుడు చూస్తారంటే ప్రాపర్ ప్రిపరేషన్, ప్రాపర్ ప్లాన్, సో ఎవ్రీథింగ్ ఎగ్జిక్యూట్ అవుతూ పోయినట్లయితే సో ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ వరల్డ్ సక్సెస్ అవుతూ ఉంటారు. సో అంతే తప్ప అనవసరపు ఆందోళన మాత్రం పెట్టుకోకుండా తొలగించేసేయండి. అండ్ మరొక విషయం ఏంటంటే మనకి రెగ్యులర్గా, దట్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లాగ్ అవుతుందండి. ఇక్కడ మనకి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే ప్రిపరేషన్ అవుతూ ఉంది, ఓకే బాగానే ఉంది, బాగా చదువుతున్నాను, మంచి సిలబస్ ఉంది, మంచి మెటీరియల్ ఉంది, బాగా చదువుతున్నాను, షెడ్యూల్ చేసుకున్నాను, ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లాగ్ అవుతుంది. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, నేనేం చదివాను, ప్రాపర్గా చదివానా లేదా, సో ఓకే నేను బాగా ఉన్నానా లేదా, నా ప్రిపరేషన్ కరెక్ట్ వేలోనే ఉందా లేదని తెలియడానికి ఎలా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఎలా అంటే టెస్ట్లో రాయాలి, నెంబర్ ఆఫ్ టెస్ట్లో అటెంప్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ల్యాగ్ అవుతూ ఉంటారండి. అంటే జనరల్గా ఒక కోచింగ్కో లేదంటే ఎక్కడికన్నా ఒక పర్టికులర్ ఏరియాకి పోయి చదివామనుకోండి, సో అక్కడ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ టైంలో టెస్ట్లు పెట్టడము, రిజల్ట్స్ అనౌన్స్ చేయడము, మార్క్స్ ఎన్ని, సో ఇది ఎవ్రీథింగ్ తెలుస్తూ ఉంటుంది. సో మరి మనం ఇంటికాడ ఇన్ కేస్ కోచింగ్ మొదలైన పరిస్థితి ఉంటే సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవడానికి చాలా టూల్స్ ఉన్నాయి మన దగ్గర. సో చాలా అంటే చాలా, లైక్ ఇప్పుడు బయట మామూలు మార్కెట్లో చూసినట్లయితే మీకు రకరకాల కాంపిటేటివ్ పబ్లిషర్స్ ఉన్నారు. సో మీరు పర్టికులర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు ఉంటాయి, అదేవిధంగా మోడల్ పేపర్స్ ఉంటాయి. 100% అవి తీసుకోండి, అవి తీసుకొని చెయ్యండి. ఎప్పుడు చేస్తారు అని చూసినట్లయితే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి అండ్ మినిమం 3 times రివిజన్ ఇవ్వాలి. రివిజన్ ఇచ్చిన తర్వాత అది కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేస్తే మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం, ఎందుకు తప్పు చేస్తున్నాం ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మనం కాంపిటేటివ్ వరల్డ్లో వెనుకపడతాం, ఖచ్చితంగా వెనుకపడతాం. సో కాబట్టి డెఫినెట్గా సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోండి. అండ్ దిస్ ద ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే
జనరల్గా మనం ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే జనరల్గా మనం ప్లేస్ మార్చేస్తూ ఉంటామండి. సో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒకసారి ఒక దగ్గర చదువుకోవడం, ఇంకోసారి సో అక్కడ ఏదో డిస్టర్బెన్స్ అవుతుందనేసి ఇంకో ప్లేస్కి మార్చడం, ఇలా అసలు ప్లేస్ని మార్చడం అనేది సరికాదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇల్లు స్పేషియస్గా ఉన్నట్లయితే సపరేట్గా ఒక స్టడీ ఏరియా క్రియేట్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళగానే మనకు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే పీస్ఫుల్గా ఉండాలి. సో ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి, నేను చదువుకోవాలన్న తపన రావాలి, నేను జాబ్ కొట్టాలనేటువంటి సో ఆ కసి రగిలిపోయేటట్టుగా ఉండాలి ఏరియా మీకు, ఓకేనా. సో లైక్ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మంచి మోటివేషనల్ వర్డ్స్ అలాంటివి రాసి పెట్టుకోండి, సెంటెన్సెస్ రాసి పెట్టుకోండి. మీకు ఇష్టమైనటువంటి మోటివేటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వర్డ్స్ వింటూ ఉండండి. సో పర్టికులర్గా అదే ప్లేస్లో ఉండి చదవండి. సో ఇల్లు స్పేషియస్గా ఉన్నట్లయితే ఓకే, వెల్ అండ్ గుడ్. సో మీకు ఒక రీడింగ్ ఏరియా లేదా స్టడీ ఏరియా క్రియేట్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళే చదువుకోండి. ఇంకా సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెలాంటి డిస్టర్బెన్స్కి లోన్ కావద్దు. అంటే మీరు చాలా ప్లాన్డ్గా ఉంటేనే అలా డిస్టర్బెన్సెస్ కావు. లైక్ ఇప్పుడు ఒక పెళ్ళి కానీ అబ్బాయి ప్రిపేర్ అవుతుండే అనుకుందాం. సో జనరల్గా ఇంట్లో ఏముంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి కదా, మామూలుగా బయటకు పోయి కూరగాయలు తీసుకురావడమో వాటర్ తీసుకురావడమో ఇంకో చిన్న చిన్న పనులు ఉంటాయి. సో అవన్నీ రోజుకు సరిపోయేంతగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్న తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండకూడదు. సో ఇంట్లో పేరెంట్స్కి ఏమైనా మెడిసిన్ కావాలి, కూరగాయలు, సో ఇలాంటివన్నీ కూడా తెచ్చేసి ముందే చాలా ప్రీ ప్లాన్డ్గా ఉంటేనే వితౌట్ డిస్టర్బెన్స్ మన ప్రిపరేషన్ కొనసాగుతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో కాబట్టి ఏరియాని చేంజ్ చేయకండి. ఇన్ కేస్ మా ఇల్లు స్పేషియస్గా లేదు సార్, సో నాకు స్టడీ ఏరియా లేదు, నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాను. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే క్రింద కూర్చొని చదవకండి. సో క్రింద కూర్చొని చదువుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది మీకు. ఇంకా వచ్చేసి ప్లస్ ఇక్కడ మీకు బ్యాక్ బోన్లో కూడా బెండింగ్స్ తోటి బ్యాక్ ఎక్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఒక 5 months ఎలాగూ కదలకుండా కూర్చుంటాం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకోకండి. సో మరి స్పేషియస్గా లేదు, ఇంట్లో నాకు రూమ్ లేదు, సో అలాంటప్పుడు ఏంటి అని చూసిన సందర్భంలో మీకు నియర్ బై ఏమైనా లైబ్రరీలోనే సెర్చ్ చేసుకోండి, నియర్ బై లైబ్రరీ. అండ్ నెక్స్ట్ మీకు నియర్ బై ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళేసి చదువుకునేటట్టుగా అవకాశం ఉందా. సో ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాలంటే కంపల్సరీ మీ ఫ్యామిలీలో ఎవరినైతే ఒప్పియాలనో వాళ్ళకి క్లియర్ కట్గా విషయం చెప్పేసి, సో చాలా క్లియర్ కట్గా వివరించి మీరు జెన్యున్గా ఉండి అక్కడికి వెళ్ళి చదువుకుంటానంటే ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళేసి చదువుకోవచ్చు. సో లేదు సార్ మా ఫ్రెండ్స్ లేరు, నాకు లైబ్రరీ నియర్ బై లేదు అన్న సందర్భంలో ఏం చేస్తారంటే స్టడీ హాల్స్ ఉంటాయి మనకి. స్టడీ హాల్స్ కొంచెం చిన్న టౌన్ అయితే స్టడీ హాల్స్ అనేవి అరేంజ్ చేస్తూ ఉంటారు. సో స్టడీ హాల్స్ ఉంటే చూసుకోండి. సో మోర్ ఎవర్ ఈ సీజన్ కూడా అంత పెద్ద ఎండ వేడి ఏం లేదు కాబట్టి కొంచెం బయట మీకు కొంచెం లోన్లీగా మీకు కొంచెం ప్రైవసీ ఉందన్న సందర్భంలో అక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చోండి. కంపల్సరీ రీడింగ్ చైర్, ప్యాడ్ వాడండి. సో ఇది హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటారండి ఇంట్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు. కంపల్సరీ రీడింగ్ చైర్ అది తెచ్చుకొని అక్కడ సపరేట్గా మీకు ప్రైవసీ ఎక్కడ ఉందో అక్కడ కూర్చొని చదువుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్లేస్లో చేంజ్ చేయకండి, అన్నెసెసరీగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఓకేనా, రైట్. ఈ 5 ఏవైతే చెప్పానో ఇప్పుడు ఖచ్చితంగా పాటించండి. అండ్ అదేవిధంగా ఇలాంటి పొరపాట్లు చేయకండి. పొరపాటు చేస్తే మన ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది, డెమో వీడియోస్ ఉంటాయి. అండ్ స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ రన్ అవుతూ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా డెమో వీడియోస్ చూడండి. ఖచ్చితంగా చూసిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మీకు సాటిస్ఫై అనిపిస్తే వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మోర్ ఎవర్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ దిస్ ఫస్ట్ టైం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, మీకు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ లాంటివి చెప్తూ ఉంటాము. అండ్ ఏ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే విషయాలు తప్పకుండా మీ దృష్టికి తీసుకొని వస్తుంటాను. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే దానిపైన కూడా మనం స్టడీ చేయడం, సో మీకు దానికి సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.